శ్రీమహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీవిష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమః. 11వ తారీఖు ఆగస్టు నెల 2024 ఆదివారం వారఫలాలని తెలియజేస్తున్నాను. ఈరోజు తిథి సప్తమి తిథి, రాత్రి 3:26 వరకు ఉన్నది. వారము భానువారం అనగా ఆదివారం. స్వాతి నక్షత్రం రాత్రి 5:33 వరకు ఉన్నది. యోగం శుభయోగం పగలు 2:22 వరకు ఉన్నది. కరణం గరజీకరణం పగలు 2:36 వరకు స్థితి పొంది ఉన్నది. వర్జ్యం ఉదయం 9:24 ప్రారంభమై 11:09 వరకు వర్జ్యం ఉన్నది. దుర్ముహూర్తం సాయంత్రం 4:44 ప్రారంభమై 5:35 వరకు దుర్ముహూర్తం స్థితి పొంది ఉంది. ఇది ఈరోజు తిథి వార నక్షత్ర యోగ కరణములు రాశి ఫలములు తెలియజేస్తున్నాను. మేషరాశి వారికి వ్యయమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు కనుక ఖర్చులు అధికంగా కనిపిస్తాయి. అలాగే ఇబ్బందులు కూడా చిన్నపాటివి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు దుర్గా అమ్మవారిని దర్శించడం, ఓం రాహవే నమః, ఓం దుర్గాయ నమః అనేటువంటి నామాన్ని జపించడం చేత వీరికి మంచి జరుగుతుంది. రోజుకి 27 సార్లు ఈ నామాన్ని జపించడం అన్ని విధాలా మంచిది. అనంతరం వృషభ రాశి వారు జన్మమందు గురుడు కుజుడు స్థితి పొంది ఉన్నారు కనుక వృషభ రాశి వారు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా మంచిది. ఖర్చులు కూడా కొద్దిపాటి ఖర్చులయ్యే అవకాశం కనిపిస్తోంది. ఖర్చు కూడా ఎక్కువయ్యే అవకాశం ఈ రాశి వారికి కనబడుతోంది. కాబట్టి ఈ రాశివారు ఓం మంగళాయ నమః అనేటువంటి నామాన్ని జపించడం, అలాగే సుబ్రహ్మణ్యాయ నమః అనేటువంటి నామాన్ని కూడా 27 సార్లు జపించడం, ఓం గురవే నమః, ఓం దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ వీరు మంగళవార గురువార నియమాన్ని పాటించడం చేత, శివ దర్శనం సుబ్రహ్మణ్య దర్శనాన్ని చేసుకోవడం చేత వీరికి అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం మిథున రాశి వారికి వ్యయమందు గురుకుజులు స్థితి పొంది ఉన్నారు. చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు కనుక మొట్టమొదట వీరు సుబ్రహ్మణ్య దర్శనాన్ని, మేధాదక్షిణామూర్తి గణపతి లేక పరమేశ్వర దర్శనాన్ని చేసుకోవటం, శివాలయానికి 11 ప్రదక్షిణలు మానకుండా చెయ్యటం, ఓం మంగళాయ నమః అలాగే ఓం శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు ఆ 2 నామాలు చేస్తూ, ఓం గురవే నమః, ఓం దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాలు రెండింటినీ కూడా రోజుకి 27 సార్లు చేస్తూ, ఓం కేతవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు చేయడం, మంగళవార నియమాన్ని ప్రధానంగా పాటించడం చేత మిథున రాశి వారికి బాగుంటుంది. కర్కాటక రాశి వారికి అష్టమమందు శని సంచారం జరుగుతోంది కనుక ప్రాణభయం కలుగుతూ ఉంటుంది. అన్ని విధాలా భయం బాధ పెడుతూ ఉంటుంది. కాబట్టి వీరు మానకుండా ఆంజనేయ దర్శనాన్ని కానీ, శివ దర్శనాన్ని కానీ చేసుకోవటం, అలాగే ఓం మందాయ నమః, ఓం మారుతాత్మజాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపించడం చేత వీరికి మంచి జరుగుతుంది. అలాగే సింహరాశి వారికి అష్టమమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి వీరికి కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. అష్టమ రాహువు వల్ల ద్రవ్యం ఎవరికో ఒకరికి దొరకడం, లేతే మీ చేతిలో ఉన్న ద్రవ్యం ఎవరో ఒకళ్ళు దొంగలించడం, అలాగే చిన్న చిన్న సమస్యలు, అలాగే భయం, ఇవన్నీ కూడా బాధ పెడతాయి. కాబట్టి సింహరాశి వారు దుర్గా అమ్మవారిని దర్శించడం, అలాగే ఓం రాహవే నమః, ఓం దుర్గాయ నమః అనేటువంటి నామాన్ని జపించడం చేత అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం కన్యారాశి
కన్యారాశి వారికి జన్మమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి వీరు గణపతిని ప్రార్థించిన చాలు, అన్ని విధాలా బాగుంటుంది. ఏమీ లేకపోయినప్పటికీ ఏదో ఉంది మనకి అనారోగ్య సమస్య అనే భయం బాధ పెడుతూ ఉంటుంది. ఏమీ ఉండదు, కేవలం గణపతి నామాన్ని స్మరించండి చాలు. అనంతరం తులారాశి వారికి అష్టమమందు గురుకుజులు స్థితి పొంది ఉన్నారు కాబట్టి భూ వ్యవహారముల యందు, ధన వ్యవహారముల యందు, అలాగే చేసినటువంటి రుణముల యందు జాగ్రత్తగా ఉండడం. వ్యయమందు కేతువు కూడా ఉన్నాడు కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తను వహించడం మంచిది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. గురుకుజులు అష్టమంలో ఉన్నట్లయితే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు, వారు చేస్తున్నటువంటి ఉద్యోగము వ్యవహారము ఏదైనప్పటికీ దాంట్లో పెద్దవారి వల్ల సమస్యలు వచ్చే అవకాశం కనపడుతోంది. కాబట్టి ఈ రాశివారు, తులారాశివారు ఓం మంగళాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు, అలాగే ఓం గురవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు, ఓం కేతవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు చేస్తూ ఓం నమః శివాయ అనేటువంటి శివ పంచాక్షరి చేయడం చేత వీరికి యోగ్యప్రదంగా ఉంటుంది. శివ దర్శనం చేసుకోవడం, శివాలయానికి ప్రదక్షిణ చేయడం వీరికి అన్ని విధాలా మంచిది. మంగళవార గురువార నియమాన్ని పాటించడం కూడా వీరికి యోగ్యప్రదం. అనంతరం వృశ్చిక రాశి వారికి చతుర్థమందు శని స్థితి పొంది ఉన్నాడు కాబట్టి వీరు భూ వ్యవహారముల యందు, విద్యార్థులు చదువు యందు జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా మంచిది. ఈ రాశివారు శనివార నియమాన్ని పాటిస్తూ ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు చేస్తూ ఓం అంజనీసుతాయ నమః అనేటువంటి నామాన్ని కూడా 27 సార్లు రోజుకి చెయ్యడం అన్ని విధాలా యోగ్యప్రదం. అనంతరం ధనురాశి వారికి చతుర్థమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి వీరికి గౌరవ నష్టము, వాహనముల యందు జాగ్రత్తగా ఉండడము అవసరం. గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి. కాబట్టి ధనురాశి వారు ఓం రాహవే నమః అనేటువంటి నామాన్ని చేస్తూ దానితో పాటు ఓం దుర్గాయ నమః అనేటువంటి నామాన్ని జపించడం, దుర్గా అమ్మవారిని దర్శించడం చేత వీరికి మంచి జరుగుతుంది. అనంతరం మకర రాశి వారికి ప్రస్తుతం కేవలం ఏలినాటి శని మాత్రం నడుచుచున్నది. ఈ ఏలినాటి శని అంత్యమందు ఉండడం చేత చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని జపించడం వల్ల వీరికి మంచి జరుగుతుంది. అనంతరం కుంభరాశి వారికి జన్మమందు శని, చతుర్థమందు గురుకుజులు, అష్టమమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యమందు జాగ్రత్తగా ఉండడం, గతంలో జరిగినటువంటి వ్యవహారములు మళ్ళీ ఈరోజు మళ్ళా వాటి గురించి చర్చ చేయాల్సినటువంటి అవసరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చతుర్థమందు గురుకుజులు స్థితి పొంది ఉన్నారు కాబట్టి భూ వ్యవహారముల యందు, తల్లి ఆరోగ్య విషయముల యందు, వాహన వ్యవహారముల యందు, విద్యార్థులు చదువు యందు జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా మంచిది. అష్టమమందు కేతు ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కనపడుచున్నది. ఈ రాశివారు మానకుండా శివారాధన చేయడం అన్ని విధాల యోగ్యప్రదం. అలాగే ఈ రాశివారు మొట్టమొదట ఓం మంగళాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు చేస్తూ, ఓం గురవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు చేస్తూ, ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ, ఓం కేతవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు చేస్తూ, ఓం లక్ష్మీ నృసింహస్వామినే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు చెయ్యడం చేత వీరికి అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. వీరు ముఖ్యంగా మంగళవార గురువార నియమాన్ని పాటించడం, వీలైనంత వరకు ఈ సోమవారం కుదిరినట్లయితే శివాభిషేకం వారి యథాశక్తిగా శివాభిషేకం చెయ్యడం, రావి చెట్టుని సేవించడం, పేదవారికి ఆహారం ఇవ్వడం చేత వీరికి యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం
మీనరాశి. మీనరాశి వారికి జన్మమందు రాహువు, వ్యయమందు శని స్థితి పొంది ఉన్నారు. జన్మమందు రాహు ఉండడం చేత ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. వ్యయమందు శని ఉండడం చేత ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి. చిన్నపాటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వీరు జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా మంచిది. వీరు శనివార నియమాన్ని పాటించడం, ఓం రాహవే నమః అనేటువంటి నామాన్ని జపించడం, ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ వీరు ఓం నమః శివాయ అనేటువంటి శివ పంచాక్షరి చెయ్యడం చేత అన్ని విధాల వీరికి యోగ్యప్రదంగా ఉంటుంది. ఇవి ద్వాదశ రాశుల యొక్క ఫలములు. అలాగే ఈరోజు ఆదివారం, అందులోనూ సప్తమి, భానుసప్తమి కాబట్టి సమీపంలో ఎక్కడైనా సూర్యనారాయణ స్వామివారి ఆలయం ఉన్నట్లయితే తప్పకుండా స్వామివారిని దర్శించండి. అలాగే శ్రావణ మాసం కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకోవడం చేత అన్ని విధములైనటువంటి సంపదలు కలగడానికి ఏమాత్రము సంశయం లేదు. ఆశీర్వచనం చేసి ఈరోజు ఈ కార్యక్రమం, ఈ వార ఫలాలు అనే దాన్ని ముగిస్తాను. ఓం శతమానం భవతి శతాజః పురుషః శతేంద్రియ ఆజుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు, శరీర ఆరోగ్యతా ఫలసిద్ధిరస్తు. శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత మేధా దక్షిణామూర్తి ప్రసాదేన రుణబాధ, శత్రుబాధ, రోగబాధ, గ్రహబాధ నివారణోస్తు. శుభం భవతు. శ్రీమాత్రే నమః.